మహేంద్ర సింగ్ ధోని ఉంటాడు మేడం. సినిమా చూశాను నేను ఆయన బయోగ్రఫీలో ఎంఎస్ ధోని అనే సినిమా లాంటివి చూశాను. లైఫ్లో వాడు పడిపోతున్న ప్రతిసారి వానికి బ్యాట్ కొనే ఛాన్స్ ఉండదు. వాణి అని ఎందుకు అన్నాను అంటే ఫ్రెండ్స్ అన్నారు కాబట్టి. ఒక ఇండియన్ రిప్రజెంట్ చేసే కెప్టెన్ అలా అనకూడదు, కానీ ఫ్రెండ్స్ అన్నారు కాబట్టి ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఒరే అరే అనే అంటారు కాబట్టి వాడు వచ్చి ఫ్రెండ్ వచ్చి అంటూ ఉంటాడు ధోనికి, నీకు బ్యాట్ లేదంటే బ్యాట్ ఇస్తూ ఉంటాడు, బైక్ లేదంటే బైక్ ఇస్తూ ఉంటాడు, ఫ్లైట్ టికెట్కి ఛార్జెస్ లేకపోతే ఫ్లైట్ టికెట్కి ఛార్జెస్ పెడతా ఉంటాడు. ఆ రోజున ఎవరికి తెలుసు మేడం, మహేంద్ర సింగ్ ధోని ఇండియా క్రికెట్ టీంకి కెప్టెనే అయిపోతాడు ఏకంగా అని. స్టార్టింగ్ ఆడిన 5 మ్యాచ్ల్లో కూడా పెద్దగా ఏమి రాణించలేదు ఆయన. 6వ మ్యాచ్కి కూడా అలా ఫ్రెండ్ చెప్పి పంపిస్తాడు, నువ్వు ఓపెనర్గా వస్తేనే సాధిస్తావు, నువ్వు మిడిల్ ఆర్డర్లో పనికిరావు అని వాడు నమ్ముతాడు చాలా బలంగా. అట్లా మహేంద్ర సింగ్ ధోని ఆయన చెప్పిన దాన్ని బట్టి రిక్వెస్ట్ చేసుకొని ఒక మ్యాచ్లో ఫస్ట్ అయితే ఓపెనర్గా దిగి 98 రన్స్ పాకిస్తాన్ మీద కొడతాడు. ఆ తర్వాత ఆయన కెరియర్ ఈ రోజున పెద్ద ఇదే ఉంటుంది. ఈ రోజున ఆయనకి ఏం తక్కువ ఉంటుంది చెప్పండి. సో అలాంటి నలుగురు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కరెక్ట్. ఇంతకీ మీ క్రికెట్ పూర్తిగా వదిలేసినట్టేనా? ఏమో జీవితంలో ఒక మిగిలిపోయిన కోరిక ఎలాంటిదంటే మేడం, అవునా, నేను దాని గురించి చాలా పెద్దగా చెప్పకపోయినా మీకు ఇందాక మీరు అడిగిన ఇదిలో క్రికెట్ అనేది మొన్న రీసెంట్గా మేడం ఇది టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది ఇప్పుడు, లీగ్ ఒకటి. అందులో రామ్ చరణ్ ఉన్నారు, అందరు పెద్ద పెద్ద క్రికెట్ టీమ్ ఓనర్స్, సునీల్ శెట్టి, అక్షయ్ కుమార్, సచిన్ టెండూల్కర్, వీళ్ళంతా తీసుకొని ఆ టెన్నిస్ బాల్ స్టేడియంలో టెన్నిస్ బాల్తో బహుశా హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం టెన్నిస్ బాల్తో క్రికెట్ ఆడటం. గ్రేస్ బాల్తో ఆడతాడు, క్రాక్ బాల్తో ఆడతాడు. అలాంటిది ఫస్ట్ టైం టెన్నిస్ బాల్తో ఆడితే అందులో ఒక పర్సన్ ఉన్నాడు మేడం, అమల్ అని ఏదో పేరుంది, జస్ట్ కరెక్ట్గా గుర్తులేదు. 2 చేతులు లేవు మేడం ఆయన, 2 చేతులు లేవు. మరి బాల్ ఎలా పట్టుకుంటాడు చెప్పండి, అవును కదా, బ్యాట్ ఎలా పట్టుకుంటాడు చెప్పండి. కరెక్ట్. ఆయన కాల్తో స్పిన్ బౌలింగ్ వేస్తున్నాడు, లెగ్తో. బ్యాటింగ్ ఆడేటప్పుడు షోల్డర్తో ఇలా హెడ్ పెట్టేసుకొని బ్యాటింగ్ ఆడుతున్నాడు. చేతులే లేవు. ఆయన ప్యాషన్ చూడండి మేడం. క్రికెట్ అంటే ఒక్కొక్కరికి ఉండిపోతుంది. ఊరు నుంచి వచ్చి చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్లను చూడండి మీరు, ఆయన ఎప్పటికీ సినిమా తీస్తాడో తెలియదు, వాళ్ళ వైఫ్ అండ్ పిల్లల్ని ఎలా పోషిస్తాడో తెలియదు, కానీ ఆయన ఆ కళని నమ్ముకున్న వ్యక్తి, నిజంగానే నేను డైరెక్టరే కావాలని కూర్చున్న వ్యక్తి, ఎంత సంఘర్షణ జరుగుతుంది మేడం నిజంగా ఆయనకి. అట్లా ఒక చేయలేని అతనే క్రికెట్ని అంత బాగా ప్యాషన్ అని ప్రేమిస్తున్నప్పుడు, నాకు ఈరోజు నా జీవితంలో అన్నీ ఉన్నా ఒకటి ఏదైనా మిస్ అయింది అని అంటే అది క్రికెట్. రెండోది, నేను క్రికెట్ ఆడి ఏదో పెద్ద అచీవ్మెంట్ సాధిస్తానమ్మా, నిజంగానే నేను వెళ్ళి ఆ స్టేడియంలో అరుస్తున్నప్పుడు కోట్ల జనాభా ఉంటారు కదా, మరి 22 మంది ప్లేయర్లు ఉంటారు. అందరు అక్కడ విచిత్రం ఏంటంటే అందరం ఒకే జెర్సీలో ఉంటాం, ఒక టీం అయితే. మరి అంతమందిలో నువ్వు నన్ను ఎలా గుర్తుపడతావు అని అంటే, మా అమ్మ నిన్నప్పుడు నా కొడుకుని నేను కన్నా నేను గుర్తుపట్టలేనా నా కొడుకుని, ఖచ్చితంగా గుర్తుపడతా. అవునరా నాన్న, నువ్వు ఎప్పుడు ఆడతావు, అసలు టీవీలో ఎప్పుడు కనపడతావు అని. ఏమో ఇన్నాళ్ళకు నేనైతే పెద్ద ఏమంటారు హోటల్స్, రిసార్ట్స్, టెక్స్టైల్ ఫ్యాక్టరీస్ అవన్నీ సక్సెస్ఫుల్గా ఉన్నా కూడా, ఇప్పుడు ఛానల్ సిగ్నేచర్ స్టూడియో సక్సెస్ఫుల్గా ఉన్నా, లక్కీగా కొన్ని ఇంటర్వ్యూస్ చేసి ఇలా టీవీలో కనిపిస్తున్నా. మీలాంటి వాళ్ళు ఉద్దండులు అని చెప్పే కొంతమంది జర్నలిస్ట్లో మీరు ఒకరు కాబట్టి, మీ చేత ఇలా ఇంటర్వ్యూలో కూర్చోవటం నిజంగా ఆ రోజున అంత చిన్న తాండి నుంచి స్టార్ట్ అయిన నా ప్రయాణం ఈరోజు మీ ముందు కూర్చునే అంతవరకు కూడా. ఇక ఈ లైఫ్ జర్నీలో ఏదన్నా అసంతృప్తి ఉండిపోయింది, ఎవడన్నా వచ్చి నీ ఆఖరి కోరిక ఏంటంటే, నేను బహుశా ఏమీ కోరుకోనేమో, క్రికెట్ ఒకటేనా, క్రికెట్ ఒకటే కోరుకుంటానేమో. ఒకసారి నేను జెర్సీ వేసుకొని ఆడి అదొక్కటైతే తీరని కోరికగానే మిగిలిపోయింది మేడం. నిజామాబాద్ లాంటి ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి ఇన్ని హోటల్స్ పెట్టి, ఇంత సాధించి, ఛానల్ పెట్టి, ఇంత సక్సెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మీరున్నా కూడా ఇంకేం పెట్టుకున్నారు గోలు? ఏం కావాలి లైఫ్లో ఇంకా? అంటే మేడం లైఫ్లో గోల్ అనేది ఇది అనుకోనేమీ లేదు మేడం. అంటే లైఫ్లో ఫస్ట్ టైం నుంచి నేను స్టార్ట్ చేసినప్పుడు హోటల్ పెడతానని ఎప్పుడు అనుకోలేదు, ఎయిర్లైన్స్లలో జాబ్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. చేసే పనిని చాలా బలంగా విశ్వసించిన మేడం. సపోజ్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెడుతున్నప్పుడు యూట్యూబ్ కాంపిటీటర్స్ని చాలా గట్టిగా అన్వేషించాను నేను, అంత ఈజీగా ఏం అన్వేషించలేదు. ఇప్పుడు సపోజ్ బీబీసీని కాంపిటీటరా అని అంటే, బీబీసీ నా కాంపిటీటర్ కానీ నా ఆశయం బీబీసీ లాంటిది కట్టాలి. అలాంటిది కట్టకుండా ఎలా ఉంటాము? ఒకప్పుడు చాలా సక్సెస్ స్టోరీస్ మీ ముందునే కదలాడుతూ ఉంటాయి. ఒక రిలయన్స్ని మనం కన్నా మన ముందు తరాలు చూస్తాయి. అంటే ఆ రిలయన్స్ ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, వాళ్ళ ఫాదర్ ఏ పెట్రోల్ బంక్లలో పనిచేశారు, అసలు ఇండియాకి నెంబర్ 1 ప్రపంచంలోనే 4వ ర్యాంక్లో సాధించడం ఏంటి మేడం? ఆయన ఏమన్నా 80 స్టూడెంట్ బ్యాక్గ్రౌండా? పెట్రోల్ బంక్లో పనిచేసిన ఆయన ఉండటం ఏంటి?
నరేంద్ర మోడీ గారు ఛాయ్ అమ్మి దేశానికి ప్రధాని అని ఊరికే అనేస్తాం కానీ మేడం, అవును. ఈ రోజున ఏదన్నా ఈ భారతదేశంలో ఒక సమీకరణం జరగాలి అని అంటే ఆయనే అవసరం. అంత పెద్ద హోదాలో వెళ్ళి కూర్చున్నాడు అతను. సో ఇక్కడ గోల్ అనేది ఇది అని చెప్పలేను కానీ మేడం, వాళ్ళు కూడా ఇది అనుకొని అండుండొచ్చు. మోడీ గారు ఎవరన్నా ప్రైమ్ మినిస్టర్ అవుతా అనుకొని స్టార్ట్ చేశాడు మేడం, అంబానీ గారు ఏమన్నా ఇండియాలోనే నెంబర్ 1 అవుతారని స్టార్ట్ చేశారు. చేసే పనిని చాలా బలంగా విశ్వసించాడు. కాంపిటీటర్స్ని ఈరోజు కూడా ఒక జియో ఎలాంటి కాంపిటీటర్స్ని అనాలిసిస్ చేస్తుంది అని అంటే, ఎయిర్టెల్ ఏం జరుగుతుంది, వడాఫోన్లో ఏం జరుగుతుంది, మీరు అప్పట్లో చూసిన ఐడియా సిమ్ కార్డ్స్ ఇప్పుడు ఇవేం లేవు. జియో ఫస్ట్ సారి ప్రవేశపెట్టినప్పుడు ఆఫర్ని చూస్తే ఫ్రీగా సిమ్ కార్డ్ ఇస్తున్నారు అని అనుకున్నారు, కానీ ఆయన ఫ్రీగానే ఇచ్చి ఈరోజు ఆయన చెప్పిందే వేదం అన్న దానికి తీసుకొచ్చాడు. అంటే అంత బాగా అనాలిసిస్ చేయాలి అనే కళలు ఖచ్చితంగా కంటూ గోల్ ఏమన్నా ఇది ఉంది అని అంటే, ఏమో నేను చెప్తే ఏదన్నా అవుతుంది అని చెప్పి అమ్మ అంటుంటారు కొన్నిసార్లు, మీరు కూడా అన్నారు. ఒక పక్క సుమన్ టీవీ, ఒక పక్క ఐడ్రీమ్, మధ్యలో సిగ్నేచర్ స్టూడియో ఉంటే చాలు అని సంవత్సరంన్నర క్రితం అనుకున్నా. ఏమో భారతదేశంలో గొప్ప గొప్ప వాళ్ళు పేర్లు వినిపిస్తూ ఉన్నాయి, వాళ్ళు ఇలానే మొదలుపెట్టారు. అయితే అలా ఏమన్నా అవ్వాలని ఉంది మేడం. వాట్ అబౌట్ రాజకీయాలండి? రాజకీయాలు అంటే చాలా ఇంట్రెస్ట్ మేడం. ఎంత ఇంట్రెస్ట్ అంటే మేడం, రాజకీయ నాయకులు ఎంత గొప్పలు అంటే ఈ రోజుల్లో అన్నీ తెలిసినా మౌనంగా ఉంటారు. నువ్వెంత దోచుకున్నావు అని అంటే నాకంటే ఎక్కువ దోచుకున్నావు అని చెప్తారు తప్పితే, కానీ వాస్తవ పరిస్థితులు చెప్పాలి మేడం, భారతదేశం ఎంత నీచంగా అంటే ఇలా అనకూడదు, అసలు అనకూడదు, బట్ ఏకీభవిస్తారని అనుకుంటున్నా. చూసేవాళ్ళు కూడా ఏకీభవిస్తారని బలంగానే విశ్వసిస్తున్నా. చాలా బిటర్ ఫ్యాక్ట్ ఆఫ్ ఇండియా ఏంటంటే, ఇండియా అంటే ఓ పల్లెటూరు పట్టుకొమ్మలు భారతదేశానికి అని అనుకుంటే పల్లెటూరు నుంచే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఒక అంగన్వాడీ స్కూల్ వ్యవస్థను తీసుకోండి మేడం, ఒక్కడే టీచర్ ఉంటాడు. 5వ తరగతి వరకు ఇక్కడ పిల్లలు చదవాలి. ఒక డబ్బుండి మిడిల్ క్లాస్ ఉన్న పిల్లల్ని ఎక్కడ చదివిస్తారు మేడం? ప్లే గ్రూప్లో చదివిస్తారు, నర్సరీ నుంచి స్టార్ట్ చేస్తారు, ఎల్కేజీ, యూకేజీ. ఈ 4 ఇయర్స్లో వానికి ఎంత స్ట్రెంగ్త్ ఉంటుంది మేడం? ఫైనాన్షియల్ అని కాదు, మెంటల్గా పిల్లలు ఎంత స్ట్రాంగ్ అవుతారు. అదే అంగన్వాడీ స్కూల్కి వెళ్తుంటే ఒకే టీచరు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పాఠం చెప్పాలి. 40 మందికి ఏ పాఠం చెప్తాడు మేడం? 5-6 ఇయర్స్ కూర్చోబెట్టి 5వ తరగతి నుంచి వాడు 6వ తరగతి హైయర్ స్కూల్కి వెళ్తాడు. అది గవర్నమెంట్ స్కూల్ అంటారు, మళ్ళీ హై స్కూల్ అంటున్నాం మనం. నర్సరీలోనే ఒక ఇంటర్వ్యూలో మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ, దుబాయ్ కింగ్ అంటుంటాడు, ఎందుకయ్యా మీ దేశంలో కనీసం ఒక మొక్క మొలవదు, ఎడారి ప్రాంతం, తాగడానికి కూడా మంచినీళ్ళు ఉండవు, ఏదైనా మీరు ఫిల్టర్ చేసుకునే తాగాలి. జస్ట్ క్యాజువల్గా మనం బకెట్ వాటర్ ఊరికే పోసేస్తాం. ఒక బకెట్ ఏం కర్మ, 100 బకెట్ల వాటర్ కూడా ఫ్రీగా పోసేస్తాం. వానికి ఆ వాటర్ విలువ తెలుసు. అలాంటిది దుబాయ్ ఇంత పవర్ఫుల్ ఎలా ఎదిగిందబ్బా మీకు అని అంటే, మాకు మా దేశం పట్ల ఉన్న రెస్పెక్ట్, మాకు మా దేశం పట్ల ఉన్న ప్యాషన్, ఇన్ని ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నా అందులో నెంబర్ 1 మేము ఎలా ఉండాలి అని మేము విశ్వసించామో అలానే మా దేశాన్ని కట్టాం. యూ ఇండియన్స్, యూ డోంట్ హ్యావ్ అ క్లియర్ గోల్ అండ్ యూ డోంట్ హ్యావ్ అ కంట్రీ. అంటే మనం దేశాన్ని మీరు ఎక్కువగా ప్రేమించారు, దేశభక్తి అని ప్రదర్శిస్తారు, కానీ ఇంటర్నల్గా మీకు ఉండదు అని అంటారు. ఈరోజు ఏ రాజకీయ నాయకుడికి తెలియదు మేడం, అంగన్వాడీ స్కూల్లో ఒక చిన్న పల్లెటూరులోనే 40 మంది పిల్లల భవిష్యత్తు ఎవ్రీ ఇయర్ నాశనం చేస్తూ ఉంటారు. అంటే ఇండియా మొత్తంలో అవసరం లేదు, ఒక తెలంగాణ స్టేట్ నుంచి అయినా ఏపీ స్టేట్ నుంచి తీసుకోండి, మీరు ఎవ్రీ ఇయర్ ఎంతమంది పిల్లల భవిష్యత్తు ఆడుకుంటారు మేడం. ఆ తర్వాత వాడు 5వ తరగతి 6వ తరగతి వస్తాడు, హై స్కూల్లో చదువుతాడు, వాడికి చదవబ్బలేదని వాడు డిసైడ్ అయిపోతాడు. ఆ తర్వాత లారీ డ్రైవర్లని, క్లీనర్స్ అని ఎప్పటికప్పుడు పుడుతూనే వస్తాడు, వాడే లేబర్ అవుతాడు. నిజంగా ఈ ఇండియాని కట్టేది రాజకీయ నాయకుడు కాదు మేడం, ఒక కార్మికుడే కడుతున్నాడు అని అనిపిస్తుంది. మీరు హైటెక్ సిటీకి వెళ్ళండి, హై రైజ్లు చూడండి, అక్కడ మేస్త్రి పనులు చేసి ఆ ఇండియాని నిజంగానే ఒక ఐటీ కంపెనీ అని చెప్పి ఆ హైదరాబాద్కి అదే సైబర్ సిటీనే, సైబర్ టవర్ని ఎంత తలమానికంగా చూపిస్తుంది. దాన్ని కట్టింది ఎవరు మేడం? మీ దగ్గర ఎన్ని ఫైనాన్షియల్స్ అన్నా ఉండండి, ఒక కార్మికుడు లేకపోతే ఈరోజు అక్కడ ఇటుక పెట్టేటోడు ఉండడు, బ్రిక్స్ పెట్టేటోడు ఉండడు. అలాంటి కార్మికులను నిజంగానే మనం గౌరవించాలి. వాళ్ళే ఇండియన్ కడతారు అని అంటారు. ఫైనాన్షియల్గా ఏ పొలిటికల్ లీడర్ కట్టాడు మేడం అది. ఇప్పుడు చాలా కష్టపడి ఒక ట్యాక్సేషన్ కడతాడు ఒక బిజినెస్ మ్యాన్. సరిగ్గా పట్టించుకొని తల్లిదండ్రులు పిల్లలు ఉంటారు, తల్లిదండ్రుల్ని పట్టించుకోక అనాథాశ్రమంలో వదిలేస్తారు, లేకపోతే వాళ్ళని ఇండిపెండెంట్గా వదిలేస్తాడు. వాడు పోషించకపోతే ప్రభుత్వాలు పోషిస్తున్నాయి,
పెన్షన్ రూపంలో 3,000 కడతాడు వాడు. అవును. ఆ 3,000 పెన్షన్ వస్తే ఇంకో ప్రభుత్వం వచ్చి 4,000 అంటారు. ఇండియా నిజంగా ఎంతగా బాగుపడిందిరా అంటే మేము పెన్షన్ ఇస్తున్నాం, ఫ్రీగా రేషన్ ఇస్తున్నాం, ఫ్రీగా అన్నీ ఇస్తున్నావు, కానీ ఇవ్వాల్సిన ఎడ్యుకేషన్ స్ట్రాంగ్ ఇవ్వట్లేదు, ఇవ్వాల్సిన వైద్యం. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో వీళ్ళ పిల్లల్ని బిడ్డల్ని తీసుకుపోయి అక్కడ చదివించమనండి చూద్దాం, అక్కడ ఆపరేషన్ చేయించుకోమనండి గవర్నమెంట్ హాస్పిటల్. ఇది నిజంగానే అంత చాలామంది అన్న నన్ను జోక్గానే తీసుకుంటారేమో కానీ నిజంగానే ఒక రాజకీయ నాయకుడు ప్యాషన్తో గనక కూర్చుంటే, యోగి ఆదిత్యనాథ్ని ఊరికే పొగడట్లేదు మేడం. 10 yearsలో 18 ఎయిర్పోర్ట్లు కట్టాడు మేడం ఒకే రాష్ట్రంలో. 70 సంవత్సరాల్లో కేవలం 3 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి అక్కడ. 10 సంవత్సరాల్లో ఎలా కట్టుకోగలిగాడు మేడం అంతా? ఎలా సాధ్యమవుతుంది అసలు ఒక స్టేట్కి? ఈరోజు అంత పేదరికాన్ని నిర్మూలించడానికి మతం అడ్డు కాకూడదు అని చెప్పేసి, మత మార్పిడిలు జరగకూడదు అనేది, అంటే ఇక్కడ మత మార్పిడి జరిగినంత మాత్రాన దేశం బాగుపడిపోద్ది అనేది కాదు మేడం రూల్. ఆయన చాలా సమీకరణాన్ని ఎంత బలంగా నమ్మాడంటే, డెవలప్మెంట్ని ఎంత బాగా నమ్మాడంటే, ఈ దేశాన్ని ఎంత బాగా ప్రేమించాడంటే, ఇస్లామిక్ కంట్రీ అన్నప్పుడు అక్కడ వాడు ఇప్పుడు పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీ అని అంటాడు, ఇది హిందుస్థాన్ అంటాడు, కానీ ఇక్కడ హిందువులు ఉండరు. అంటే మీరు నమ్మే ఏ విశ్వసించినా, మీరు ఇప్పుడు సపోజ్ హిందుత్వాన్ని మీరు ప్రేమించారు, ఈ దేశం విడిపోయిందే మతం మీద. అది ఇస్లామిక్ కంట్రీ, హిందూ దేశం కింద విడిపోయింది హిందుస్థాన్ అంటున్నప్పుడు. సో ఆయన ఎంత బలంగా నమ్మాడు అని అంటే, నా ఒక రాష్ట్రాన్ని చేశాడు. ఇన్ ఫ్యూచర్లో వీలైతే నాకు తెలిసి ఆయన ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా హిందుస్థాన్ చేస్తాడేమో. నా టాపిక్ అది కాదు కానీ, బట్ ఈరోజు నన్ను మీరు ఫ్రీ పెన్షన్ ఇస్తారు, ఫ్రీ రేషన్ ఇస్తారు, ఫ్రీ ఎవ్రీథింగ్ చేశారు, కానీ చేయాల్సింది మాత్రం ఒక విద్యని, ఒక వైద్యాన్ని మాత్రం ఖచ్చితంగా ఎంత పాష్గా నిర్మించవచ్చు అంటే మేడం, ఒక ప్రైవేట్ కంపెనీ, ఆఫ్టర్ ఆల్ చిన్న కంపెనీలే, జిఎంఆర్ఎం అంత పెద్ద కంపెనీ ఏం కాదు మేడం, ఇండియన్ రూల్ చేసేది అంత పెద్దగా ఉంది, కానీ వాడి మెయింటెనెన్స్ చూడండి. ఎయిర్పోర్ట్లోకి వెళ్తే వాళ్ళ లాబీస్ చూడండి, వాళ్ళ లాంచెస్ చూడండి, వాళ్ళ వాష్రూమ్స్ చూడండి, వాళ్ళ రోడ్స్ చూడండి, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ చూడండి. ఒక చిన్న కంపెనీని సాఫ్ట్వేర్స్ పెట్టి అంత బాగా అడ్మినిస్ట్రేషన్ రన్ చేస్తున్నప్పుడు, ఒక వ్యవస్థ మీ చేతిలో ఉంది సార్. ఈ ప్రపంచంలో మేధావి ఎవడని ఉన్నాడంటే ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ఏ.